గణపతి నవరాత్రుల్ని సమాజ హితం కోసం ఉపయోగిస్తున్నారు విశాఖకు చెందిన యువసేన ఫౌండేషన్ సభ్యులు. ప్రతి సంవత్సరం వినూత్న కాన్సెప్ట్స్తో వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. తాటిచెట్లపాలెంలో ఈ ఏడాది గణేష్ డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్ పేరుతో మండపాన్ని ఏర్పాటు చేశారు. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పిస్తూ విగ్రహాలను ఏర్పాటు చేశారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్న గణపయ్యగా ఇక్కడ లంబోదరుడు దర్శనమిస్తున్నాడు. విశాఖలో ఏర్పాటు చేసిన గణేష్ డ్రగ్ డి ఎడిక్షన్ సెంటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే చాలు విశాఖలోని యువసేవ ఫౌండేషన్ వినూత్న రీతిలో వినాయక మండపాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో వినాయక మండపాన్ని తయారు చేసి ప్రజలందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ని తయారు చేశారు. ప్రస్తుతం నేను గణేష్ డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్లో ఉన్నాను. ఈ పేరుతోనే మండపాన్ని సిద్ధం చేశారు. మండపంలో ఉన్నటువంటి ఈ గణనాథుడు ఉక్కు పాదంతో డ్రగ్స్పై మనం ఒకసారి చూడొచ్చు. తన ఉక్కు పాదాన్ని మోపారు డ్రగ్స్పై గణనాథుడు ఉక్కుపాదం మోపడాన్ని అద్భుతంగా ఆ సన్నివేశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే ఈ డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్స్లో ఏం జరుగుతుంటుంది అనేది కూడా ఒక 4 భాగాలుగా కాన్సెప్ట్ని సిద్ధం చేశారు. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మనం చూడొచ్చు. 2 మూషికాలు ఉన్నాయి. ఒక మూషికం డ్రగ్స్ తీసుకుంటుంటే మరో మూషికం డ్రగ్స్ తీసుకోవడం తప్పు అని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని ఈ 2 మూషికాల్లో చూపించారు. మరో పక్కకు వస్తే కనుక గంజాయి తరలిస్తున్న మూషికాన్ని పట్టుకున్న పోలీస్ మూషికం అని చెప్పి ఇదొక కాన్సెప్టు. అలాగే కొంచెం పక్కకు వస్తే గణనాథుడు ఇక్కడ ఒక యువకుడికి డ్రగ్స్కు బానిసైనటువంటి యువకుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. గణేష్ కూడా ఇక్కడ మనం ఒకసారి కొంచెం క్లోజ్గా వెళ్తే గమనించవచ్చు. డాక్టర్లా ఇక్కడ దర్శనమిస్తూ ఈ యువకుడికి కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి ఈ సన్నివేశాన్ని కూడా చూపించారు. ఇంకొంచెం పక్కకు వస్తే కనుక మూషికాలు ప్రమాణం చేస్తున్నాయి. ఇంకెప్పుడు డ్రగ్స్ తీసుకోము, డ్రగ్స్కి బానిసలు కాము అంటూ గణనాథుడు ముందు ప్రమాణం చేస్తున్నట్టుగా ఈ కాన్సెప్ట్ అంతా కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ కాన్సెప్ట్ను పలువురు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు వినాయక చవితి వచ్చినా ప్రతి వినాయక చవితిలోని ఒక గొప్ప సందేశాన్ని ఈ సమాజానికి ఇచ్చేటువంటి ఆలోచనతో యువసేవ ఫౌండేషన్ ముందుకు వెళ్తుంటుంది. ప్రస్తుతం ఆర్గనైజర్ హరిప్రసాద్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్, హరి గారు, ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టాలని మీకు అనిపించింది? గతంలో కూడా ఎన్నికల ఏడాది సందర్భంగా ఎలక్షన్ గణనాథుడిని పెట్టారు. ఈసారి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేటువంటి గణనాథుడిని పెట్టారు. ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ముందుగా అందరికీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. యాక్చువల్గా మీరు చెప్పిన విధంగా డ్రగ్స్ అనేది చాలా మహమ్మారి. దాన్ని అంతం చేయాలంటే అసాధ్యం అన్నదే ఎక్కువ వినిపిస్తుంది. యువతైన కావచ్చు లేదా అధికారుల్లో కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తున్నాం, ఈవెన్ కానిస్టేబుల్ మీద తిరగబడే సన్నివేశాలు కానీ సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. కానీ ఇవన్నిటికి అతీతంగా మనం వినాయక చవితి నాడు ప్రప్రదంగా పూజించే దేవుడు గణనాథుడు. సో ఆయనతోనే మనం ఏ పనైనా ప్రారంభిస్తాం. అదేవిధంగా డ్రగ్స్ను కూడా అంతం చేయాలంటే ఆదిదేవుడైన ఆ గణనాథుడే దిగి రావాలి. అందుకనే ఈరోజు ఆయన ఈ రూపంలో, తాండవం రూపంలో ఆయన కాలుతో ఈ యొక్క ఏదైతే ఈ సిరంజెస్ కానీ మేము ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే ఆయన కాలు కింద ఉక్కుపాదం మోపుతున్నట్టుగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఒక సంకేతాన్ని అయితే మా గణనాథుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఎందుకంటే దయచేసి డ్రగ్స్ జోలికి పోవద్దు, మీరు ఇంకొకరిని పాడు చేయొద్దు అన్న ఒక్క థీమ్తో అయితే ఇక్కడ మూషికాల రూపంలో గణనాథుడు అందరికీ హెచ్చరిస్తున్నాడు. ఇది మొత్తం మీద డ్రగ్స్ నివారణ కోసం అవగాహన కల్పించేందుకు, అలాగే ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ డ్రగ్స్ భూతాన్ని పారద్రోలేందుకు ఇలాంటి వినూత్నమైనటువంటి కాన్సెప్ట్తో ముందుకొచ్చామని చెప్పి యువసేవ ఫౌండేషన్ ఆర్గనైజర్ హరి చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటికే ప్రతి ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కాస్త అద్భుతమైన కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారని చెప్పి అధికారుల నుంచి కూడా కితాబు అందుతుంది. జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తాటిచెట్లపాలెం నుంచి.